మీ అంతటా మీరే వెళ్ళిపోయారా లేదా ఎవరైనా తీసుకెళ్లారా? మేమే వెళ్ళిపోయాం. మరి మీ ఇంట్లో వాళ్లతో మీ ఝాన్సీ పిన్ని తీసుకెళ్ళింది అని చెప్పారు. చెప్పారా లేదా? చెప్పాము. అంటే నువ్వు అబద్ధాలు చెప్తావా? చెప్పను. మరి అప్పుడు చెప్పింది అబద్ధమే కదా? అప్పుడు అలా చెప్పమని ప్రియాంక అక్క చెప్తే చెప్పాము. అంటే ఎవరైనా అబద్ధం చెప్పమంటే చెప్పేస్తారు, అంతే కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మృణాలిని గారు, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నువ్వు మీ తమ్ముడు వాళ్ళని అప్పుడే చూసారా? దానికంటే ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, అదే ఫస్ట్ టైం మేము వాళ్ళని చూడ్డం. వాళ్ళని ఎంత దూరం నుంచి నువ్వు మీ తమ్ముడు చూసారు? కొంచెం దూరం నుంచే చూసాం. చూడు, కొంచెం దూరం చాలా దూరం అని చెప్పడం కాదు, సరిగ్గా చెప్పు, ఎంత దూరం నుంచి చూసావు? సరే, నేను చూపించనా? ఇంత దూరమా? ఇంత దూరం? ఇంత దూరం? ఇంత దూరం? ఇంత దూరమా? ఇంత? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు తెలుసులే ఝాన్సీ, నువ్వు కూర్చో. ఇంత? యువరానా, ఈ అమ్మాయి చెప్తుందంతా అబద్ధం. ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన అమ్మాయి ఎవరినో చూసి నా క్లయింట్స్ అనుకొని అపోహపడైనా ఉండాలి, లేదా వాళ్ళ బాబాయ్ పిన్ని చెప్పిన మాటలు వినైనా వీళ్ళే అని చెప్పుండాలి. లేదు, నేను నిజంగా చెప్తున్నాను. వీళ్ళ రోజు ఆ అక్కలిద్దరిని బలవంతంగా తీసుకెళ్లడం. షట్ అప్! ఇంట్లో నుంచి మీరే అలిగి వెళ్లిపోయాను అంటున్నారు. ఆ టైంలో మీరు చూసింది వీళ్ళనే అని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీతో అబద్ధం చెప్పిస్తున్నారు. ఒప్పుకో, అబద్ధం చెప్తున్నావు, ఒప్పుకో. మృణాలిని గారు, బిహేవ్ యువర్ సెల్ఫ్. యువర్ ఆనర్, మృణాలిని గారు సాక్షిని భయపెట్టాలని చూస్తున్నారు. ఒక చిన్న పిల్లతో ఇలాగైనా ప్రవర్తించేది? మృణాలిని గారు, మీరు సాక్షి మైనర్ అన్న విషయం గుర్తుంచుకోండి. తనని ప్రశ్నలు అడగండి, కానీ ఆమెను భయపెట్టేలా లేదా ఒత్తిడికి గురి చేసే విధంగా మాట్లాడకండి. సారీ యువర్ ఆనర్. ఓకే, వాళ్ళని చూసానంటున్నావు కదా, అంటే వాళ్ళు ఎలా వచ్చారు? అదే, దేనిలో వచ్చారు? కార్లో వచ్చారా లేదా బైక్లో వచ్చారా? జీప్ లో వచ్చారు. యువర్ ఆనర్, కవిత ఐశ్వర్యలను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నిజమేనా? మిమ్మల్ని తీసుకెళ్ళింది జీప్ లోనేనా? అవును మేడం. అతను మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు? అంటే గుర్తులేదా? పోనీ నీకు గుర్తుందా అతను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడో? పింకా, రెడ్డా, బ్లూనా? గుర్తొచ్చింది, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. వావ్, సూపర్ యువర్ ఆనర్. అంత చీకట్లో కూడా బ్లాక్ కలర్ డ్రెస్ అని స్పష్టంగా చెప్తోంది.
బాధితుల జ్ఞాపకాల్లో లేని విషయం ఈ సాక్షి జ్ఞాపకాల్లో ఎలా ఉంటుంది? ఈ ఒక్క అంశమే చెప్తోంది, ఈ బాలిక చెప్పిన సాక్ష్యం నిజమైంది కాదు అని. తనతో కావాలనే అలా చెప్పించారన్న విషయం స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. యువరానా, నిజమేంటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా నా క్లయింట్స్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మృణాలిని గారు నా సాక్షి చూసిన నిజాన్ని అబద్ధం అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. నేను దుర్గేష్ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నేనెవరిని? మాకు అపోజిషన్ గా వాదించే లాయర్వి. ఓ అవునా? నిజంగానే మీకు అపోజిషన్ గా వాదిస్తున్నానా? అవును. అయితే నా పేరేంటి? దిస్ ఇస్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ యువర్ ఆనర్. మృణాలిని గారు, మీరు ఆగండి, తనని ప్రూవ్ చేయనివ్వండి. యువర్ ఆనర్, వీళ్ళ కేసుకి సంబంధించి నేను ఇప్పటికీ 3 times బెయిల్ కి వ్యతిరేకంగా వాదించాను. అలాంటిది ఇప్పటి వరకు ఇతనికి నా పేరు తెలీదు. 3 సార్లు ఆపోజిట్ గా వాదించే లాయర్ పేరు గుర్తు లేకపోవడం మరీ విడ్డూరం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఛాన్సీ, నీ పేరు గుర్తుంచుకోవాల్సినంత గొప్ప పేరేం కాదు కదా. ఎవరైనా తన తరపున వాదించే లాయర్ పేరు గుర్తు పెట్టుకుంటారు, కానీ మనకు ఆపోజిట్ గా వాదించే లాయర్ పేరు ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? మృణాలిని గారు, నేను మీ దృష్టిలో గొప్ప లాయర్ని అవునో కాదో అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. ఝాన్సీ గారు, మృణాలిని గారు, పర్సనల్ విషయాలు ప్రస్తావించకండి. కేసుకు సంబంధించిన టాపిక్ మాత్రం మాట్లాడండి. సారీ Sorry, యువర్ Your ఆనర్. Honor. సాధారణంగా తనపై దాడి చేసిన వ్యక్తి ముఖాన్ని గుర్తు పెట్టుకుంటారు, కానీ అతను ధరించిన దుస్తుల్ని కాదు. కారణం, నేరానికి గురవుతున్న బాధితులు భయాందోళనలో ఉంటారు. యువర్ ఆనర్, బాధితులు భయంతో కొన్ని విషయాలు మర్చిపోవచ్చు. అలా అని వాళ్ళు చెప్పిన నిజం అబద్ధం అయిపోదు. అదే విధంగా సాక్షి ఎక్కువ వివరాలు గుర్తు పెట్టుకోవచ్చు. అయినా వాళ్ళకి నా సాక్షి చెప్పింది అబద్ధం అని అనుకుంటే సెక్షన్ BNSS 51/184 ప్రకారం అరెస్ట్ అయిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని మెడికల్ టీమ్ కి, ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ కోసం వెంటనే కస్టడీకి రిఫర్ చేయాల్సిందిగా ఈ కేసుకి సంబంధించిన పూర్తి నిజాలు బయటపడతాయని కోర్టు వారిని సగౌరవంగా కోరుతున్నాను. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న తరువాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. లాయర్ ఝాన్సీ గారు చెప్పినట్టు మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే దుర్గేష్ అతని ఫ్రెండ్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ని సేకరించి మెడికల్ టీంకి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాలని ఆదేశిస్తున్నాను. అలాగే ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు భావిస్తోంది. అందుకోసం నిందితులు దుర్గేష్ మరియు అతని ఫ్రెండ్స్ని 4 రోజుల పాటు ఎస్ఐ గౌతమ్ పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ దర్యాప్తును కొనసాగించాలని ఈ కోర్టు ఆదేశిస్తుంది.
రవిచంద్ర గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేదో పెద్ద లాయర్ అని, కేసు టేకప్ చేస్తే ఓటమి తెలీదని మిగతా వాళ్ళంతా చెప్తుంటే నిజం అనుకున్నాను. కానీ ఈరోజే మీ గురించి తెలిసింది. మీరు ఎదుటివారితో కేసు వాదించి గెలవలేరు అని. వాళ్ళు కేసు నుంచి తప్పుకుంటేనో లేదా కేసు వదిలేస్తేనో గెలిచే రకానివి అని. రవిచంద్ర గారు ప్లీజ్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నా గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడితే నన్ను తక్కువ చేసినట్టు అవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికి ఏముంది? అసలు మీ దగ్గర విషయం ఉంటేనే కదా. కింది కోర్టులో బెయిల్ కోసం 2 సార్లు ట్రై చేశారు, కానీ సాధించలేకపోయారు. సరే, ఇక్కడేదో పొడి చేస్తారనుకుంటే ఇక్కడ కూడా అంతే. కొడుకు ఆపదలో ఉన్నాడని తెలిస్తే చేవ చచ్చిన వాడి ఒంట్లో కూడా నెత్తురు మొరిగిపోతుంది. అలాంటిది మీలో ఎలాంటి చలనం లేదంటే ఇంతకీ మీరసలు నిజంగా వాడి తల్లేనా? రవిచంద్ర గారు, మీరు కోపంలో నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. దీపక్ నా రక్తం పంచుకు పుట్టిన ఏకైక వారసుడు. వాడంటే నాకు ప్రాణం. మరి అంత ప్రాణంగా చెప్పుకునే మీ కొడుకు మీద ప్రేమెక్కడుంది? అంత ప్రేమే ఉంటే మీరిన్నిసార్లు ఎందుకు ఓడిపోతున్నారు? మీరు యుద్ధం చేయాల్సింది నా కొడుకు కోసం కాదు, మీ కొడుకు కోసం. ఆ విషయం కూడా గుర్తులేదా మీకు? ఇక మీ కొడుకుని మర్చిపోండి. హలో మిస్టర్ రవిచంద్ర గారు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? మీరు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది అన్న విషయం తెలిసిందా? ఝాన్సీ, నా కొడుకు నా ప్రాణం. ఆ ప్రాణానికి ఏదైనా జరిగితే నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టను. ఇప్పటికైనా నువ్వు ఈ కేసు నుంచి తప్పుకో, లేదంటే నేను పడుతున్న బాధ కంటే 100 రెట్లు ఎక్కువ బాధను అనుభవిస్తావు. ఎస్ఐ, నీకు కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకో, లేదంటే జీవితంలో అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. కొడుకు బెయిల్ క్యాన్సిల్ అయితే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. ఆ బాధలో ఇలా డైలాగ్స్ రావడం కామనేలే. గెలుపెప్పుడు ఒకరి వైపే నియంతగా ఉంటుందనుకోకు. ఈరోజు నువ్వు గెలవచ్చు, కానీ రేపన్న రోజు నేను గెలిచి చూపిస్తాను. నువ్వు చూపించినట్టు గెలుపెప్పుడు ఒకరి పక్షానే ఉండదు, కానీ అన్యాయంపై న్యాయం ఎప్పుడూ పై చెయ్యి సాధిస్తూనే ఉంటుంది. నువ్విలాగే దుర్మార్గాలకి పాల్పడితే నీ కొడుకు కంటే ముందు నువ్వు జైలు శిక్ష అనుభవిస్తావు. ఇప్పటికే ఒకసారి ఝాన్సీ ఇంటికొచ్చి ఝాన్సీని బెదిరించాలని చూసావు. అప్పుడంటే కొడుకు జైలుకి వెళ్ళిన బాధలో అలా చేసుంటాడులే, పోన్లే పాపం అని వదిలేశాను. దాన్ని నువ్వు వలుసుగా తీసుకొని ప్రతిసారి నేరాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. ఇందాక కోర్టుకొచ్చే దారిలో తనను ఆపాలని చూసావు. అదేవిధంగా కొత్త నేరాలు చేస్తే నీ కొడుకు కంటే ముందు నిన్ను కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా నీ కొడుకు గురించి ఆలోచించడం మానే, ఎందుకంటే వాళ్ళు నేరం చేశారని ప్రూవ్ చేసి చూపిస్తాను.
ఝాన్సీ చెప్పింది అర్థమైంది కదా? హలో మేడం. ప్రియాంక, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? ఝాన్సీని నువ్వు కోర్టు వరకు రానివ్వనని ఎంతో నమ్మకంగా చెప్పావు కాబట్టి నేనింకా వేరే అరేంజ్మెంట్స్ ఏవి చేసుకోలేదు. మేడం, మీరు చెప్పిన విధంగానే ఆ ఝాన్సీని అక్కడికి రాకుండా ఆపేశాను మేడం. కానీ లాస్ట్ మినిట్లో గౌతమ్ సార్ వచ్చి తీసుకువెళ్ళిపోయారు. అది మేడం జరిగింది. గౌతమ్ సార్ రాకపోయుంటే ఈ రోజు ఝాన్సీని నా నుంచి ఎవరు రక్షించే వాళ్ళు కారు మేడం. హలో 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 మేడం. గౌతమ్ ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే వాడు తిరిగి వచ్చేస్తాడు? కమలా, మీరు వెళ్ళి పిలిచినా కూడా గౌతమ్ రావడానికి ఒప్పుకోలేదు అంటే ఆ ఝాన్సీ భయంలో ఎంత మునిగిపోయాడో అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా కమలా? ఏం చేస్తే వాడు ఇక్కడికి వస్తాడు? నేను అదే ఆలోచిస్తున్నాను మావయ్య. పోనీ నేను ఒకసారి వెళ్ళి వాడితో గట్టిగా మాట్లాడితే వస్తాడంటావా? లేదు మావయ్య, ఇప్పుడు ఎవరు వెళ్ళి పిలిచినా కూడా గౌతమ్ వచ్చే పరిస్థితిలో లేడు. మరి అలా అయితే ఎలా? ఇప్పుడు వాడిని అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి? వాడక్కడికి వెళ్ళిన విషయం కృష్ణప్రసాద్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరి ముందు మనం తలెత్తుకోగలమా? పాప ప్రియాంక కూడా వాడి గురించి ఎంత బాధపడుతుంది. వాడి కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా కూడా వాడికి ఇవేమి కనిపించటం లేదా? కన్న తల్లిదండ్రులు వెళ్ళి పిలిచినా రావటం లేదు, కాబోయే భార్య పిలిచినా రావటం లేదు. మరి ఇంకెవరు పిలిస్తే వాడు ఇక్కడికి వస్తాడు? మావయ్య, వాడు ఊరికే పిలిస్తే రాడు. వాడిక్కడికి రావాలంటే నాకేదైనా జరగాలి. అప్పుడే వాడొస్తాడు మావయ్య. ఏం మాట్లాడుతున్నావు కమలా? వాడిని ఇక్కడికి రప్పించడం కోసం నీకేదైనా జరగాలని అలాంటి అపశకునపు మాటలు మాట్లాడతావేంటి? కావాలంటే మనం అందరం ఒకేసారి వెళ్ళి వస్తావా రావా అని గట్టిగా నిలదీద్దాం. అంతేగాని నువ్వు అలాంటివేమీ ఆలోచించుకో. మావయ్య గారు, మీరు అనుకున్నట్టు మనం అందరం వెళ్ళినా కూడా వాడు రాడు. గౌతమ్ మనల్ని కాదనుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ ఝాన్సీ కోసం. గౌతమ్ ఝాన్సీకి దూరంగా ఉండకపోతే ఏం జరుగుతుందో అఘోర చెప్పారు. వాడికి ఆ విషయం చెప్పినా కూడా వాడు లెక్క చేయడం లేదు. మన మాటని ఆ అఘోర చెప్పిన విషయాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నాడు. నేను వాడిలాగా సింపుల్గా తీసుకోలేను మావయ్య. నా కొడుకు నాకు దూరం అయితే నేను భరించలేను. నా కొడుకు దూరం కాకూడదు. గౌతమ్ వెంటనే ఆ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి రావాలి.
దానికి ఒక్కటే పరిష్కారం ఉంది మావయ్య. చెప్పు కమల, అదేంటో వెంటనే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన విషయం తెలిసి అప్పుడైనా వాడు తిరిగొస్తాడేమో. ఏం మాట్లాడుతున్నావు కమల? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏంటి? అసలు ఈ రోజు నీకేమైంది? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? నన్ను క్షమించండి మావయ్య. నేను ఇక్కడుండి ప్రతి క్షణం భయపడుతూ బతకలేను. అందుకే నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. నన్ను క్షమించండి. కమల, కమల, నాన్న ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ధన, కమల ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుందిరా. ఏమంటున్నారు నాన్న? కమల ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు తనెందుకు అలా చేస్తుంది? హలో గౌతమ్, ఎక్కడున్నావురా? నేను రెస్టారెంట్లో ఉన్నా నాన్న, భోజనం చేస్తున్నా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా. ఏమైంది నాన్న? ఎందుకు? మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా. హ్యాండ్స్ అప్. కదిలేవంటే కాల్చి పారేస్తాను.